అద్భుతం. ఎందుకంటే ఈ భవానీ దీక్ష అనేది 1980 కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభం చేశాం ఇది భవానీ దీక్ష. అప్పటి నుంచి ఆ సంవత్సరం ఒక 200 మంది ఈ భవానీ దీక్షను ఆచరించారు. ఈ రోజున భవానీ దీక్షను దరిదాపు 56 లక్షల మంది. ఒక దసరాకే మొన్న దసరాలకి దరిదాపుగా 5 రోజులు వాళ్ళే 5 రోజుల పాటు అసలు గుడి ఖాళీ లేదు. తెల్లవారుజామున 2 గంటలకు దర్శనం ఇస్తే రాత్రి 12 గంటలకు కట్టేవాళ్ళం. అప్పటికి ఇంకా లైన్లో ఉన్నారు వాళ్ళు. అంటే చివరి 5 రోజులు వాళ్ళు వచ్చింది ఎంతమంది, దరిదాపు 20 లక్షల మంది వచ్చారు. వీళ్ళు చెప్పడం మొత్తం కలిపి దసరాలు 20 లక్షలు 25 లక్షల మంది 30 లక్షల మంది ఉన్నారు. కానీ 20 లక్షల పైన వచ్చారు భవానీ. ఏంటి రేపు మళ్ళీ భవానీ దీక్ష విరమణ ప్రారంభం రేపండి, అంటే 10వ తారీఖు నుంచి. ఇప్పుడు మేము లోపలికి వచ్చేటప్పుడు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు వెళ్తున్నట్టున్నాయి. అది ఏమిటి అసలు రోజు చేస్తారు? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారిని ప్రతినిత్యం కూడా పల్లకి సేవ అని ఉంటుంది. అమ్మవారు అయ్యవారు, ఈ అమ్మవారు అయ్యవారిని పల్లకి సేవలో తిప్పుతాం. అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది అమ్మవారు. ఆ గుడి చుట్టూ అమ్మవారు ప్రదక్షిణ చేస్తూ ఈ భక్తులంతా కూడా ఆ పల్లకిని మోస్తారు. అమ్మవారి వెనకెళ్తూ అమ్మవారి భజన చేస్తూ ప్రదక్షిణ చేస్తారన్నమాట.